హలో రంగనాథ్ గారు, ఏంటండి ఇది? మీ అబ్బాయి ఇందులో ఉండడం ఏందండి? వాడు అడిగితే నేనే సీఎం గారి అపాయింట్మెంట్ ఇప్పించానండి. ఏమైనా సరే వాడు నా కొడుకైనా వాడితో నిజం చెప్పించండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవడి కొడుకైనా సరే చట్టానికి అతిథుడు కాడు. మీ స్టైల్లోనే మీరు ఇంట్రాగేట్ చేయండి. వాడిని షూట్ చేసి పారేసైనా సరే సీఎం గారిని కాపాడాలి. అది నేను వస్తా. అంతా కుర్రాళ్లే, ఒక్క కుర్ర వెధవను పట్టుకోలేకపోతున్నారు. కానండి కానండి. హోమ్ మినిస్టర్ గారు వచ్చేళ్ళారంట. అదిగోండి టీవీలో చూపిస్తున్నారు. కనపడుతూనే ఉంది. మీరు కిడ్నాప్ అయ్యారని ప్రధానమంత్రి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారట. చాలా మంది ఫోన్ కూడా చేస్తున్నారట. ఇదంతా పక్క ప్లాన్ గా చేస్తున్నావంటే నువ్వు ఎక్కడో బాగా ట్రైనింగ్ అయి ఉంటావు. అవును, బాగా ట్రైనింగ్ అయ్యాను. ఆఫ్ఘనిస్తాన్లో లష్కర్ ఏ తోబా అనే ఒక ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుని గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాను. ఏంటి ఎట్టకారమా? కాదా మరి? నన్ను చూస్తే అలా కనపడుతున్నానా? ఇత్తులో నాటు తుపాకీ కొనడానికి నానా బాధలు పడ్డాను. ఇంకా ట్రైనింగ్లు, తోటకూర. సర్లే, బిల్డింగ్ చుట్టూ కెమెరాలు బిగించి పోలీసులు నీ దగ్గర రాకుండా మేనేజ్ చేస్తున్నావంటే డౌట్ రాదు. ఇందులో పెద్ద విషయం ఉందండి. బిల్డింగ్ చుట్టూ కెమెరాలు పెట్టాను. ఇక్కడ కూర్చొని చూస్తున్న నన్ను లేపేయడం మన పోలీసులకు పెద్ద కష్టమేం కాదు. మీరున్నారు కదా, రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారు. అదే మన ధైర్యం. అవన్నీ వద్దులేవయ్యా. అసలు నిన్ను చూస్తుంటే చక్కగా బుద్ధిమంతుల్లో చదువుకునే స్టూడెంట్ కుర్రోళ్ళలో ఉన్నావు. అంటే ఏంటి, దిక్కుమాలిన సినిమాలు చూసి సరదాగా ఒక ఆట ఆడదాం అనుకుంటున్నావా? ఒరే పిల్లకాయ్, నువ్వు కిడ్నాప్ చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని రా. నువ్వెంత రిస్క్లో ఉన్నావు తెలుసా? ఆడుకున్నట్టు అనిపిస్తుందా? కిడ్నాప్ అంటే 4 తగిలించి నోట్లో గొడ్డలు కొక్కి తాళ్ళతో కొట్టడం కిడ్నాప్ అని మీ ఫీలింగా? ఇంకా అవి కూడా ఎందుకులే, ఇది చాలు కదా గురుగారు. పోలీసులు ఇప్పుడు నా డీటెయిల్స్, నా ఫ్యామిలీ డీటెయిల్స్, నా ఫ్రెండ్స్ ఎవరని తెలుసుకుంటూ ఉంటారు. ఏదో చిన్న బ్యాక్గ్రౌండ్, ఏదో ఫ్రస్ట్రేషన్లో చేసేయడం తెలుసుకొని కమిషనర్ నాకు వార్నింగ్ ఇస్తాడు. మాటల్లో పెట్టి స్మోక్ బాంబ్ వేస్తారు. ఇద్దరం మత్తులోకి వెళ్తాం. వెంటనే మిమ్మల్ని హాస్పిటల్కి, నన్ను జైలుకి పంపిస్తారు. ఇదంతా జరిగాక నేను అప్పటికీ స్ట్రాంగ్గా ఉన్నానంటే ఈ బిల్డింగ్ బయట ఒక టెంట్ వేసుకొని మ్యాప్ తెప్పించుకొని అనాలిసిస్ చేసి మళ్ళీ అటాక్ చేస్తారు. నేను అవకాశం ఇవ్వను. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి సిఆర్పిఎఫ్, ఎన్ఎస్జి ని రెస్క్యూ ఆపరేషన్ పంపిస్తారు. ఎంతమంది వచ్చినా, ఎన్ని ప్లాన్లు వేసినా మీ పక్కన ఇలా గన్ పాయింట్ బ్లాంక్లో పెట్టుకొని కూర్చొని ఉంటాను. జౌళి శాఖ మంత్రి కూడా ఇప్పుడే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నువ్వు తెలిసి చేసావో తెలియ చేసావో నాకు తెలియదు, కానీ నువ్వు బయటపడాలంటే నిజం చెప్పు. తండ్రి గారిని ఇచ్చే సలహా ఇది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. సార్, నేను ఏదైనా చేయాలంటే మీ వాడు దీన్ని కోఆపరేట్ చేయాలి. మీరు చేయాల్సింది చేయండి. థ్యాంక్ యూ సార్. వాడు నీకు ఎప్పటి నుంచి తెలుసు? 1 month నుంచి సార్. ఎలా తెలుసు? రోడ్డు మీద పరిచయం సార్. హోర్డింగ్ నా మీద పడుతుంటే నన్ను సేవ్ చేశాడు. వాడి ఇల్లు ఎక్కడా? తెలీదు సార్. వాడి ఫ్యామిలీ తెలీదు సార్. వాడు ఎక్కడ చదువుకున్నాడో తెలుసా? తెలీదు. పోనీ వాడి సెల్ నంబర్ తెలుసా? వాడు ఫోన్ వాడు సార్. అది నేను నమ్మాలా? పోనీ వాడి పూర్తి పేరైనా తెలుసా నీకు? మంచోడు సీన్ సార్. మంచోడు సీనా? అవును సార్. అంటే పవన్ కళ్యాణ్ ఇంటి పేరు కొడెదల్లాగా, మహేష్ బాబు ఇంటి పేరు గట్టంనేని లాగా, జూనియర్ ఎన్టీఆర్ ఇంటి పేరు నందమూరి లాగా, అలాగే సీను ఇంటి పేరు మంచోడు. అందుకే మంచోడు సీన్ అయ్యాడా? కాదు సార్, నిజంగానే మంచోడు సార్. అంత మంచి పని ఏం చేశాడు రా? నాకు లవ్ విషయంలో చాలా హెల్ప్ చేశాడు సార్. మీ ఇద్దరిని కలిపాడు, రైట్? అవును సార్. తను సీను కూడా బాగా తెలుసు సార్. నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? సునైనా సార్. సునయనా? అవును సార్. ఎక్కడ చదువుకుంటుంది? తెలీదు సార్. ఏ ఊరు? పోనీ సెల్ నంబర్ అన్న తెలుసా? తను కూడా సెల్ వాడదు సార్. మరేం వాడుద్ది? రోడ్డు వచ్చేవాడు కూడా ఫోన్ నెంబర్ మెయింటైన్ చేస్తున్నారా ఈ రోజుల్లో? దానికి ఫోన్ నెంబర్ ఉంది, నీకు తెలియదని చెప్పు. దాని గురించి ఏం తెలియదా నీకు? అసలు ఆడదేనా అది? మగదా లేక జంబలకిడి బొంబా? ఏంట్రా అది? మిస్టర్ శ్రీకర్ సార్. అసలు నీ గర్ల్ ఫ్రెండ్ హైదరాబాద్ లో ఎందుకుంటుందో, ఏం చేస్తుందో కూడా తెలియదా నీకు? అంటే తను హీరోయిన్ అవుదామని ట్రై చేస్తుంది సార్. హీరోయినా? పవన్ కళ్యాణ్ అత్తారింట్లో దారేదిలో ఆమె హీరోయిన్ కాదు సార్, అప్కమింగ్ ట్రై చేస్తుంది సార్. ట్రై చేస్తుందా? ఓకే. మిస్టర్ రవిప్రకాష్ సార్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆఫీసులన్నీ ఎంక్వైరీ చేయండి. సునైన వివరాలు సేకరించండి. సరే సార్. గో. శ్రీకర్ సార్. నువ్వు మంత్రి గారు అబ్బాయి అన్న ఒకే ఒక కారణంతో ఇంకా గౌరవంగా మాట్లాడుతున్నాను. సార్.
అదే గౌరవం నాకు కూడా ఇవ్వు. ఇస్తాను సార్. అతను నీకెలా పరిచయం, ఎప్పుడు పరిచయం, ఎక్కడ పరిచయం, సీనుతో ఉన్న ప్రతి పరిచయం నాతో చెప్పు. అలాగే సార్. ఏ హూ ఆర్ యు అమ్మా? వాటమ్మా? రాత్రిపూట సిగ్నల్ జంప్ చేస్తావు, కామన్ సెన్స్ లేదా? తెల్లరగట్లు 3 అయింది సార్. అయినా రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తే చలన్ రాయాలి కానీ కొట్టేస్తారా? చలానా ఎందుకు రాస్తాను? పోలీసులు రాస్తారు. యు ఆర్ నాట్ కాప్. కాదు. మరి నా మీద చేస్తావా? నేను ఎవరో తెలుసా? మినిస్టర్ కొడుకునమ్మా. మినిస్టర్ కొడుకు ఇలా బిహేవ్ చేస్తావు, సరిగ్గా బిహేవ్ చేయాలి. ఇదేంటి భయ్ ఎలా పడిపోయింది? లైట్లే భయ్య, టైంకి చూశాను కాబట్టి సేవ్ అయ్యి. ఉన్నాడు. ఎవరా నువ్వు? నేను సిగరెట్లు కొనుక్కుంటుంటే బైక్ కొట్టుకొని వచ్చేసావు. బైక్ నీదే భయ్య. థ్యాంక్స్ భయ్య. కొమ్మని ఇంటికి వెళ్ళిపోయి, లేట్ అయిపోద్ది. ఏంటి నన్ను కొట్టడానికి ఎవడో బండేసుకొచ్చావా? నాకు సొసైటీలో ఎవడైనా రెస్పాన్సిబుల్గా ఉన్నాడు అనుకో, బాగా సిరాకు. అందుకే అలా చేశాను. నువ్వు ఇంకోసారి మాత్రం ఇలా చేయకు భయ్యు. భయ్యా నేను హెల్ప్ చేయనా లేక వెళ్ళనా? రా భయ్యా. సలీం, సలీం, బండి పాడైందో సార్ వచ్చి చూడు. బండి బాగా డ్యామేజ్ అయింది సాబ్. నాకు తెలుసు. కార్ షెడ్కి వచ్చిన విషయం నాన్నకి చెప్పుకో. సాబ్. అరే ఉట్, వెళ్ళి సార్కి చాయ్ తీసుకురాపో. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందన్నా? అక్కడ దావా కార్డు ఉంటుంది, తీసుకురాపో. సాబ్ अंदर जाके बैठो साहब. ఏంటి భయ్యా, మీ ఫాదర్ అంతా స్ట్రిక్టా? అవును భయ్యా, చాలా స్ట్రిక్ట్, చాలా సిన్సియర్ కూడా. నాకు రికమెండేషన్ చేయడు, హెల్ప్ చేయడు. అవును, మీ ఫాదర్ ఏం చేస్తారు? మనకెవరు లేరు భయ్యా, సోలో. భయ్యా మీరు నా ప్రాణం కాపాడారు భయ్యా, మీకు నేనున్నాను భయ్యా. సోలో అని మాత్రం నువ్వు ఇంకెప్పుడు అనదు భయ్యా. అదేంటో ఒకటే తీసుకొచ్చావు, ఇంకోటి తీసుకురా. నువ్వు తాగు భయ్యా, తాగు. బాగుందా భయ్యా? బాగుంది భయ్యా. భయ్యా 4 అయిపోయింది, మీకు ఇంట్లో అది పర్లేదు కదా? రైల్వే స్టేషన్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా భయ్యా. మొన్నే ఇంటి ఓనర్గా డబ్బులు కట్టలేదని బయటికి దోస్తాడు. నువ్వు రైల్వే స్టేషన్లో ఉంటావా? మరి గుడ్లో ఇదే, దీన్ని చూసా. ఆ బైక్ కూడా బైక్ కంగారులో దీన్ని నాకు వదిలేసి వెళ్ళిపోయాడు. ఓహో, నువ్వేం బాధపడకు భయ్యా, మన దగ్గర మంచి గెస్ట్ హౌస్ ఉంది, నువ్వు హ్యాపీగా అక్కడ ఉండొచ్చు. వద్దులే నీకు భయ్యా. అన్నీ నేను చూసుకుంటాను భయ్యా, నువ్వేం మాట్లాడుకో. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నువ్వు నోరు మూసుకుని వచ్చాయి. అలాగే భయ్యా. రా భయ్యా, ఇదే మన ఇల్లు, బాగుందా? ఇది కిచెన్ భయ్యా, ఇదో బెడ్రూమ్, అది కూడా బెడ్రూమ్. బాగుంది భయ్యా. బాగుంది కదా? నిన్ను సేవ్ చేసినందుకు నా కోసం ఇంత చేస్తున్నావు భయ్యా. నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వు భయ్యా. థ్యాంక్స్ భయ్యా. నాకు కూడా ఫ్రెండ్స్ చాలా తక్కువ మందే ఉన్నారు, నిన్ను చూస్తుంటే నా బెస్ట్ ఫ్రెండ్లా అనిపిస్తుంది భయ్యా. ఈ హ్యాపీనెస్లో మందేద్దాం భయ్యా. భయ్యా నువ్వు ఎందుకే జాబ్ ఎక్కడ చేస్తున్నావు? చాలా కంపెనీలో ట్రై చేస్తాను భయ్యా, కానీ అంతకంటే ముందు ఒక చిన్న డ్రీమ్ ఉంది. ఏంటది? లకడీ కపూర్లో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, దానికి ఎవరు ఫండ్స్ ఇవ్వట్లేదు భయ్యా. దాన్ని షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను భయ్యా నేను మాట్లాడుతాను, ఏమనుకో కదా? పర్లేదు భయ్యా. వేసుకోవడానికి బట్టలు లేవు, తాగడానికి మందు లేదు, మళ్ళీ ఓల్డ్ ఏజ్ ఏం మెయింటైన్ చేయాలనుకుంటున్నావా? ఏంటి భయ్యా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ భయ్యా, అది లేకపోతే చచ్చిపోతాం. ఏముంది భయ్యా,
సీఎంతో ఓపెన్ చేయిస్తే ఫండ్స్ వస్తాయి కదా, దాని గురించి. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ భయ్యా? అది తప్ప వేరేదేమన్నా అడుగు భయ్యా, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఈ సీఎం జోలికి వెళ్తే మాత్రం మా బాబు నన్ను వేసేస్తాడు. ఊరికే భయ్యా, ఒకసారి అడగచ్చు కదా. లేదు భయ్యా, ఏ హెల్ప్ అన్నా నేను చేస్తాను, ఇది మాత్రం నా వల్ల కాదు. సరే, ఆ సంగతి వదిలే భయ్యా. హ్యాపీగా తాగుదాం, ఎంజాయ్ చేద్దాం.